వెల్కమ్ టు సాన్వి తెలుగు రుచులండి. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ప్రాన్స్ కర్రీ. దానికి తగినంత ఒక అరకిలో ప్రాన్స్ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. మనం ఇది చేసుకోబోయే కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంట్లో వెంటనే తయారు చేసుకోగలము. ప్రాన్స్ కర్రీ రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే సింపుల్గా నేర్చుకుంటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఉల్లిపాయలు ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గాలి, మగ్గిన తర్వాత వేసుకోవాలండి. ప్రాన్స్ కూడా వేసిన తర్వాత ప్రాన్స్ బాగా మగ్గనివ్వాలి. ఇవి కూడాను పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మగ్గనిస్తే మన టేస్ట్ కూడా బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు ఇవి వేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిస్తే పచ్చివాసన అంతా పోస్తుంది. తర్వాత మనం ముందుగా ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. అది కూడా బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం ప్రాన్స్కి బాగా పట్టినవ్వాలండి. సిమ్లోనే పెట్టి మగ్గనవ్వాలి బాగాన. బాగా మగ్గిందండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి. ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గినాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గా. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ అలా వదిలేస్తే మనకి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోద్దండి. చూసారు కదా ఎంత క్లియర్గా, చాలా టేస్టీగా వచ్చిందో. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వీటితోనే చేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. కొంచెం టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా, ఒక 5 నిమిషాలు స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్. బాగా చూస్తే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోద్దండి. చూస్తారు కదా ఎంత క్లియర్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.